హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిని నేను ఇంట్లో తయారు చేస్తున్నానండి. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను, చూద్దామా రండి. నేను ముందు పానీ చేస్తున్నానండి. పానీ కోసము కొత్తిమీర, పుదీనా, 1 ఇంచు అల్లం తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, అదేవిధంగా నిమ్మకాయ దెబ్బని తీసుకున్నాను. నేనైతే ఇది నిమ్మకాయ రసంతో చేస్తున్నానండి. చింతపండు రసంతో చేస్తారు, కానీ నేను లెమన్ తీసుకున్నాను. ఇవన్నీ మెత్తగా మిక్సీ పెట్టుకున్నాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వేసాను. వేసి ఇందులో నేను నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. కొన్ని వాటర్ పోసుకుంటూ దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాం. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. మనము పులుపు చూసుకొని సరిపోకపోతే ఇంకా లెమన్ని పిండుకోవచ్చు. సాల్ట్ వేసాను, అదేవిధంగా కారము, చాట్ మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవి కూడా వేసానండి. అవి అర టీ స్పూన్ వేసాను. నిమ్మకాయ కూడా మళ్ళీ పిండుకుంటున్నాను. పానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని కర్రీకి మనము ఆలు తీసుకున్నాను. 2 పెద్ద ఆలు తీసుకొని ఉడికించుకున్నానండి. అందులో గ్రీన్ పీస్, పచ్చి బఠానాలు అవి కూడా ఉడికించుకున్నాను. 2 టీ స్పూన్లు తీసుకున్నాను. అందులో కారము, గరం మసాలా, చాట్ మసాలా, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసాను. కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసి దీన్ని బాగా మెత్తగా కలుపుకుంటున్నాను. అదేవిధంగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుకుంటున్నాను. ఈ కర్రీలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. పానీపూరిలోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా పూరీలు కూడా చేసుకుందాం రండి. ఇది పూరీ ప్యాకెట్ అండి. ఇది మామూలుగా అన్ని సూపర్ మార్కెట్లోనూ, డీమార్ట్లోనూ దొరుకుతుంది. రీజనబుల్ ప్రైసేను. ఇది మనం ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే సేవ్ పూరి కానీ, పానీపూరి కానీ, దహీ పూరి కానీ మనం చక్కగా వీటితో చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. నేను పూరీలు చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో ఈ పూరీలు వేస్తున్నాను. ఇవి 1 నిమిషంలో త్వరగా ఇవి వేగుతాయి. ఈ విధంగా చక్కగా పొంగుతాయి. పిల్లలకి ఎప్పుడు కావాలన్నా మనము ఈ విధంగా చేసి ఇవ్వచ్చు. ఈ ప్యాకెట్ కానీ తెచ్చిపెట్టుకుంటే మనము పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా పూరీలన్నీ నేను కాల్చుకున్నానండి, ఫ్రై చేసుకున్నాను. ఇది ఒకటి చూపిస్తున్నాను. క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను చేసుకున్నానండి. నేను దీంట్లోకి పానీపూరిలోకి స్వీట్ కోసం నేను టమాటా సాస్ తీసుకొని అందులో నేను షుగర్ని 1 టీ స్పూన్ షుగర్ వేసానండి. ఇప్పుడు పూరీ తీసుకున్నాను, స్టఫింగ్ పెడుతున్నాను, కర్రీ పెడుతున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత స్వీట్ని కూడా పెడుతున్నాను. ఇప్పుడు
పానీలోకి ముంచి తీసుకుంటున్నానండి. రెడీ అయిపోయింది. ఈజీగా, సింపుల్‌గా పానీపూరి మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు తయారు చేయండి. మీరు చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.